చెయ్యాలన్నది అంటే దాన్ని ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు. బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు అనమాట. అంటే పబ్లిక్ ఇప్పుడు మీరు లోకేష్ చూడండి, ఇప్పుడు మొన్న లేదు డేటా సెంటర్ వాళ్ళదే ఉంది, ఈ సాయంత్రం ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను, 1,00,000 కోట్ల పెట్టుబడి, సో ఉద్యోగం అన్నటువంటి. ఆ తర్వాత దాని మీద పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్షన్ జరుగుతుంది. వాళ్ళ పేపర్లు, టీవీలు, డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నిట్లో హడావిడి పొద్దునుంచి సాయంత్రం దాకా. సాయంత్రం ఈయన ఒక ట్వీట్ చేస్తారు. అది ఆ రోజున జరిగింది చూసాం కదా, మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం ఇప్పుడు. ఆ రోజునే నేను ప్రస్తావించాను. అట్లాగే ఆ రోజున ఇతను చెప్పుకునేవాడు కదా ఎంతసేపటికి, అదేదో ఒక సీఈఓ గనక తన పనిలో ఒక విఐపి వచ్చాడు మాట్లాడాం అయిపోయింది అన్నట్టుగానే చేశాడు. అది లక్షలకు ఇప్పుడు ఆ డేటా సెంటర్ది ఆ రోజు నేను వీడియోలు చేశాను, దీంతో ఎట్లెట్లా వస్తుంది రాష్ట్రానికి అన్నటువంటి. అట్లాగే అదానీతో పవర్ సెంటర్ గురించి, ఏది కరెంటు ఉత్పత్తి కేంద్రాల గురించి, షిరిడి సాయి వాళ్ళకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ ఆ రోజునే మాట్లాడాము. నేనైతే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరు చేసినా దాన్ని హైలైట్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అన్నప్పుడు దాన్ని ప్రోత్సహించు. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో వెళ్ళకుండా వాటికి కూడా ఇక్కడ కూర్చుంటుంది? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రోత్ గురించి మనం ఆలోచించకపోతే భవిష్యత్ తరాలని మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో పడిపోయి వీళ్ళు అసలు విషయాలు చూసుకోరు ఎంతసేపటికి కూడా. అక్కడ హైదరాబాద్లో జాబ్స్ వదులుకుని ఇక్కడికి ఏపీ 24/7కి ఎందుకు వచ్చాం ఆ టైంలో కూడా? అంటే అదే రీజను, ఇక్కడ ఛానల్స్ డెవలప్ అయితే. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రయోజనాల్లో తెలంగాణకి ఎక్కువ ప్రయత్నిస్తున్న మీడియాలన్నీ కూడా. ఎందుకని? అక్కడ వాళ్ళకి